దేవుని యొక్క మాటలను కొద్దిగా సమయము వినటి కొరకు సిద్ధపడదాం. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు దేవుని యొక్క ఉద్దేశములను బట్టి మాటలను శ్రద్ధగా విందాం. జాగ్రత్తగా ఆలోచిద్దాం. ఆలోచించి యేసుక్రీస్తు వారిలో ఉన్నటువంటి గొప్ప సౌభాగ్యమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. సమయంలో కూడి వచ్చిన అందరికీ ప్రభునామములో శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. సమయానుకూలతను బట్టి యావత్ భూమి మీద కాపురం ఉంటున్నటువంటి ప్రతి మనిషి జీవితమును గుడక దేవుడు బలపరిచి స్థిరపరిచి అభివృద్ధి పరచాలని, ప్రతి మనిషిలో ఉన్నటువంటి తన యొక్క ఉద్దేశములన్నిటినీ ఆయన ప్రతి వ్యక్తికి తనను గురించి తెలియపరచాలనేటువంటి ఒక ఆలోచన కలిగిన దేవుడు మనుషులందరి జీవితాలను ఫలభరితముగా మార్చి ప్రతి మనిషి దేవుడు ఇచ్చినటువంటి ఉచితమైన కృపను బట్టి, ఆయన యొక్క ప్రేమను బట్టి, ఆయన ఇస్తున్నటువంటి ఆయుస్సును బట్టి భూమి మీద జీవిస్తూ ఉన్నటువంటి వాళ్ళమే. కాబట్టి దేవుడు భూమి మీద జీవిస్తూ వారిని జీవింపచేయచ్చు ఉండగా అనేకులు దేవుడు ఉచితమైన కృపను బట్టి, ఆయన ఇస్తున్నటువంటి ఆయుస్సును బట్టి అనుభవిస్తున్నామే కానీ దేవుని గురించి అర్థం చేసుకునేటువంటి ఆలోచన కానీ, దేవుని గురించి ఆలోచించటానికి సమయం కానీ మనుషులకు లేకుండా పోయిన దానిని బట్టి దేవుడు ఎంతగానో మానవ మాతృని యొక్క జీవితముల గురించి తెలియచేయాలని ఆశ కలిగి ఉన్నాడు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, కేవలము ఈ యొక్క సువార్త అంటే యొక్క మార్గముల గురించి తెలియపరుస్తున్నప్పుడు ఇదేదో క్రైస్తవులకు మాత్రమే ఉపయోగపడుద్ది, ఎవరికీ ఉపయోగపడేది కాదు, క్రైస్తవులు మాత్రమే వినాలి అనేటువంటి ఒక అపోహ అనేది భూమి మీద ఉన్నటువంటి మనుషులకు తెచ్చిపెట్టారు. కానీ దేవుడు ఏం చెప్పాడంటే సర్వ మానవాళికి నన్ను గురించి తెలియచేయమని చెప్పాడు. కానీ దేవుని సేవకులు చాలా మంది వచ్చేయమన్నారంటే ఇది క్రైస్తవులే వినాలి, మిగతా వాళ్ళకి అవసరం లేదన్నట్టుగా అపోహలోనికి పంపించేశారు. కానీ మనుషులు కొరక అలాగనే దానిని స్వీకరిస్తూ ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారి లోకంలోనికి వచ్చినప్పుడు భూమి మీద ఉన్న ప్రతి మనిషియు దేవుని యొక్క ఉద్దేశములను తెలుసుకొని వారు ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వారి యొక్క జీవిత పరమార్థమును గురించి ఆలోచించమని చెప్పాడు. ఎందుకంటే ఆయన అందరికీ ప్రభువు, అది బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఆయన అందరికీ ప్రభువు, ఏ ఒక్కరిని తక్కువగా కానీ ఏ ఒక్కరిని ఎక్కువగా కానీ చూడకుండా అందరికీ సమానముగా అన్ని అనుగ్రహించే దేవుడు. అందుకని మీరు బాగా గమనించి ఆలోచిస్తే యావత్ భూమి మీద కాపురమున్నటకు ఒక మనుషుని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారికి దేవుడు ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు, వారికి భూమి మీద ఆరోగ్యమును అనుగ్రహిస్తూ వారికి ఈ యొక్క ఆక్సిజన్ అంటే ఈ యొక్క గాలిని ఇస్తూ వారు భూమి మీద శాశ్వత కాలము ప్రయోజనకరంగా జీవించాలన్నది దేవుని ఉద్దేశం. అందుకని ఎక్కడ తారతమ్యం లేకుండా, ఎక్కడ తక్కువ ఎక్కువ లేకుండా అందరికీ సమానముగా అనుగ్రహించే దేవుడు. ఎలాగంటే సూర్యుని ఉదయింపచేసినప్పుడు కొంతమంది మీద సూర్యుని ఉదయింపచేసి కొంతమంది మీద సూర్యుని ఉదయింపచేయకుండా ఏమి లేడు, అందరి మీద సూర్యుని ఉదయింపచేస్తున్నాడు. వర్షము కురిపిస్తున్నప్పుడు కొంతమందికి కురిపించి కొంతమందికి ఏమి కురిపించకుండా లేడు, అందరికీ వర్షమును సమృద్ధిగా కురిపిస్తూ ఉన్నాడు. అలాగని భూమిలో విత్తనములు విత్తినప్పుడు కొంతమంది మాత్రమే మొలవాలి, మిగతా వాళ్ళే మొలవాలని లేదు. ఎవరు విత్తనాలు విత్తినా మొలిపించేటువంటి స్వభావము దేవుడు భూమికి అనుగ్రహించాడు. అందుకని ఆయన అందరికీ సమానముగా సమస్తమును అనుగ్రహిస్తూ ఉన్నారు. అయితే మనుషులు దేవుడు ఇస్తున్నటువంటి వీటిని అనుభవిస్తూ దేవునిలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించాలన్నదే దేవుని ఉద్దేశం. అంతేకాని ఇక వేరే ఆలోచన ఏమీ లేదు. కాబట్టి ఇక్కడ మనం బాగా గమనించి ఆలోచిస్తే
ఆయన తెలియచేస్తున్నటువంటి ఒక మాట ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో నుంచి ఈ పరిశుద్ధ గ్రంథం అనేది అందరికీ అవసరమైనది. ఇది కొంతమందికేను ఇక కొంతమందికి కాకుండా అందరికీ అవసరముగాను అందరికీ ప్రయోజనమైనది గాను దేవుడు దీనిని పంపించినట్టుగా మనకు బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఎందుకంటే మనుషులకు ఉపయోగపడేయే రాసి పెట్టాడు కానీ మనుషులకి ఉపయోగం లేనివి ఏవి రాయలేదు. ప్రతిదీ మనుషునికి ఉపయోగకరమైనదే రాసి పెట్టాడు. ఎందుకంటే బాగా గమనించి ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలోనికి మీరు వెళ్ళి అపోస్తులైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 9-10 వచనాలు చాలా జాగ్రత్తగా మనం చదువుదాం. చాలా జాగ్రత్తగా ఆలోచిద్దాం. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తును ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించను. చాలు. దేవుడి వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు గమనించి ఆలోచిస్తే పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటను ఏమంటున్నాడంటే, పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని నాలుక ప్రతి వాని మోకాలు యేసుక్రీస్తు ఎదుట వంగునట్లును ప్రతి వాని నాలుక యేసుక్రీస్తు వారిని ప్రభువని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనని ఎంతగానో హెచ్చించును రాయబడింది. యేసు ప్రభు వారిని దేవుడు ఎంతగా హెచ్చించాడంటే సాధారణముగా మనం ఆలోచించి సాధారణంగా మనం అర్థం చేసుకుంటే దేవుడు ప్రతి మనిషి యొక్క జీవితమును గురించి ఆలోచించినప్పుడు యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన పుట్టుక ఆయన మరణం అనేది సాధారణముగా అందరిలాగానే ఉన్నదని మనం అనుకోవటం అనేది అసంభవం. ఎందుకంటే ఆయన పుట్టుక చూసినప్పుడు కన్యక ద్వారా భూలోకంలోనికి ఆయన వచ్చినాడు. ఎవరి ద్వారమ్మా? కన్యక ద్వారా భూలోకంలోనికి వచ్చినాడు. ఆయన కూడా మరణించినాడు. ఆయన మరణమును మనం చూసినప్పుడు అందరిలాగే మరణించాడు. కానీ ఆ మరణించిన తర్వాత మరలా తిరిగి లేచి నేనే సజీవుడును అని చెప్పాడు. అందును బట్టే ఆయన హెచ్చించబడ్డాడు అని రాయబడింది. అందును బట్టి కాకుండా ఏ దానిని బట్టి ఆయన హెచ్చించబడేమి లేడు. ఎందుకంటే మనుషులందరూ చనిపోయినట్టుగానే ఆయన చనిపోయాడు. చనిపోయిన తర్వాత 3వ దినమున సజీవుడిగా తిరిగి లేచినాడు. ఆయన సజీవుడిగా తిరిగి లేచి మనందరికీ తెలియచేస్తున్న మాట ఏంటంటే, ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరందరూ భూమి మీదకి తల్లి గర్భంలో నుండి ఈ లోకంలోనికి వచ్చారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో మీరు అర్థం చేసుకోవాలి. మొదట ఒక మనిషి ఎక్కడి నుంచి వచ్చాడో తెలియాలి. ఎక్కడి నుంచి వచ్చాడో తెలియలేదనుకోండి, ఆ మనిషికి మనం ఏం చెప్పాలమ్మా? ఏమి ఆలోచన ఏమీ లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరున్నారనుకోండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారనంటే మేమేం చెప్పగలము? ఇదిగమ్మా చింతకుంట మా స్వస్థలము, మా స్వగ్రామం నుంచి మేము ఇక్కడికి వచ్చాము. మరలా 1 గంట ప్రార్థన జరిగిన తర్వాత మరలా మేము మా ప్రాంతానికి వెళ్ళిపోతామంటే ఇప్పుడు ఏమనుకుంటారు? ఈయన ఎక్కడి నుంచి వచ్చాడో ఈయనకు తెలుసు కాబట్టి ఈయనను మనమేమి అజ్ఞాని అని చెప్పాల్సిన అవసరం లేదు. అదే ఎక్కడి నుంచి వచ్చాడో తెలియకపోతే ఏమంటారు చెప్పండి? ఎవరైనా వచ్చారు అనుకోండి, ఎవరన్నా మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే నాకు తెలియదు, మా అమ్మ పేరు తెలియదు, మా నాన్న పేరు తెలియదు, మా ఊరు తెలియదు, నీకు పెళ్ళి అయిందంటే పెళ్ళి అయిందో తెలియదు, కాలేదో తెలియదు అని అన్నాడు అనుకోండి, వారిని ఏమంటాం మనం? చెప్పండి అమ్మ. ఎక్కడ అంటాం? అంతే కదా, ఉన్నమాటే కదా. అప్పుడప్పుడు మీరు సమాజంలోనికి వెళ్ళి అక్కడెక్కడికి వెళ్ళి చూసినప్పుడు కొంతమంది వస్తుంటారు. మా ప్రాంతంలో కూడా అటు వస్తున్నప్పుడు మీరు ఎవరయ్య అన్నప్పుడు ఇటు చూస్తుంటారు, భేదముఖం పెట్టుకొని. ఏ ఊరయ్య అన్నప్పుడు ఇలా చూస్తారు. ఎక్కడి నుంచి వచ్చావు అన్నప్పుడు ఇలాగనే చూస్తారు. నీ పేరేందన్నప్పుడు ఇలాగనే చూస్తారు. మీ ఊరేదన్నప్పుడు ఇలాగనే చూస్తారు. అప్పుడు మనం ఏమనుకుంటాం తెలుసా? ఈ మనిషి పిచ్చోడు. ఎందుకు పిచ్చోడు అంటాము?
పిచ్చి చేష్టలు చేశాడని అంటే తెలియదు. తెలిస్తే మనం అనం కదా. ఇప్పుడు నేను అన్నాను అనుకోండి, మీరు నా పేరు అడగగానే అయ్యా నా పేరు ఇలాగ ప్రకాష్ అని చెప్పాను అనుకోండి, అవునా ప్రకాష్ అన్నాడు. మీ నాన్న పేరు అడిగారు అనుకోండి, చెప్పాను. మా అమ్మ పేరు అడిగితే చెప్పాను. మా ఊరు చెప్పాను. ఎక్కడికి వెళ్ళాలో చెప్పాను అనుకోండి, నన్ను ఎవరు కూడా పిచ్చోడని అంటానికి ఏమీ లేదు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో పరలోకమందున్న వారిలో గాని మొట్టమొదట మనం గ్రహించాల్సింది ఏంటంటే, పరలోకం అనేది ఒకటి ఉన్నది. అది నువ్వు నమ్మినా నమ్మకపోయినా వచ్చినటువంటి ఆయన చెప్తున్నాడు. ఆకాశము పైన మరో లోకం ఉంది, ఆ లోకమే పరలోకం. పరలోకంలో నుంచి భూమి మీదకి దేవుడు నిన్ను తల్లి గర్భంలో నుంచి భూలోకానికి పంపించాడు. ఇది మరో లోకం, ఇది భూలోకం. భూమి కింద ఉన్నటువంటి లోకం ఉంది, ఆ లోకానికి మనం తర్వాత వెళతాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పుడు ఇక్కడ చెప్తున్నాడు, భూమి మీదకి వచ్చిన తర్వాత, భూమి మీద నివాసము చేయుచున్న తర్వాత, భూమి మీద జన్మించిన తర్వాత మనుషుల యొక్క మనస్తత్వం అనేది ఎలాగ ఉన్నదో ఆలోచించాలి. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదరులారా, నేను నా తల్లి గర్భంలో నుంచి ఈ లోకంలోనికి రాకముందు నేను ఎక్కడున్నానో నాకును తెలియదు. నా తల్లికి తెలియదు, నా తండ్రికి తెలియదు. నన్ను ఈ భూమి మీదకి తీసుకొని వచ్చి 9 నెలలు నా తల్లి తన గర్భంలో నన్ను పెంచి, ఈ 9 నెలలు పెంచిన తర్వాత ఈ భూమి మీదకి పంపించేటప్పుడు నాకు తెలియదు భూలోకం ఇలా ఉంటుంది, భూమి మీద ఇలా ప్రజలు ఉంటారు, భూమి మీద ఇలాగ పరిస్థితులు ఉంటాయి, భూమి మీద ఈ చెట్లు చేమలు ఉంటాయి, నాకు అక్కలు ఉంటారు, చెల్లెలు ఉంటారు, నాన్న ఉంటాడు, అమ్మ ఉంటుంది, ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, ఈ విధమైనటువంటి అక్రమము అన్యాయము ఇలాగ మంచి మర్యాదలు భూమి మీద ఉంటాయని తెలియదు. ఎప్పుడైతే నేను భూమి మీదకి వచ్చానో, భూమి మీదకి వచ్చిన తర్వాత నాకు కొన్ని సంవత్సరాలు కొన్ని రోజుల తర్వాత తెలిసింది ఇవన్నీ తెలియటానికి గల కారణం ఏంటంటే, భూమి మీద ఉన్న పరిస్థితులను బట్టి తెలుసుకున్నాను. అప్పుడు కొన్ని విషయాలు ఆలోచించాను, కొన్ని విషయాలు గ్రహించాను. ఇది నిజం, నా జీవితం ఇలాంటిది. నేను ఈ రోజు భూమి మీదకి వచ్చాను, ఈ రోజు నేను భూమి మీద జీవిస్తున్నాను. కొన్ని రోజుల తర్వాత మరలా నేనేమవుతాను? ఏమవుతాను? చచ్చిపోతాను. బాగా గుర్తుపెట్టుకోవాలి ప్రతి మనిషి. ఏంటంటే పుట్టామని తెలుసుకున్న మనము చనిపోతామని కూడా గుర్తించుకోవాలి. చనిపోకుండా ఉండేవాడు ఎవరైనా ఉన్నాడా? ఎవరు లేరు భూమి మీద. ప్రతి వ్యక్తి ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతామనేది ఆలోచించాలి. అది మనకెందుకు అనుకుంటే కుదరదుగా, కుదరదమ్మా. మనకెందుకు అనుకుంటే కుదరదు. చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళతామనేది ఆలోచించాలి. అందుకని అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీలో ఉన్న సంఘానికి ఒక లేఖ రాస్తూ దానిలో ఒక పరమార్థాన్ని గ్రహింపమని చేశాడు. ఏమని చెప్తున్నాడంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట చాలా స్పష్టంగా రాస్తున్నాను, మీరు జాగ్రత్తగా చూడండి. ఆ మాట 11వ అధ్యాయం 15వ వచనం. వారు ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అంటే ఇక్కడ వచ్చిన వారు ఏం గుర్తుపెట్టుకోవాలంట? ఏ దేశము నుండి వచ్చిరో ఆ దేశమును గుర్తు పెట్టుకుంటే మరలా వెళ్ళటానికి ఏమవుద్దమ్మా? మరలా వెళ్ళటానికి ఏమవుద్ది? మరలా వెళ్ళటానికి ఏమవుద్ది చెప్పండి, మీకు అర్థం కాలేదా? వెళ్ళటానికి దానికోసం రెడీ అయిపోతారు. ఇప్పుడు మనం అన్నాం అనుకోండి, మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకు గుర్తుంది అనుకోండి, మనం ఈ ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఏం చేస్తాం? త్వరగా రెడీ చేసుకుంటాం. ఎందుకు? మరలా మన ఊరికి వెళ్ళాలి. అది మనకు గుర్తు లేదనుకోండి, ఇక్కడ వీళ్ళందరూ వచ్చి ఏందని పోరంటే ఎక్కడికి అని అన్నాను అనుకోండి, ఏమంటారు చెప్పు? ఏం తమ్ముడు ఎక్కడికి పోమంటున్నావు, ఏ ఊరు పోవాలి, ఎక్కడికి పోవాలని అన్నారు అనుకోండి, అక్క మీరు ఏమంటారు? అన్నా మీకు కొద్దిగా మైండ్ ఉందా లేదా, అసలు మీ ఊరు గుర్తుందా లేదా, మేమన్నా దేశపోతాం రమ్మంటే అప్పుడు మేమేమంటాం తెలుసా? నువ్వు వారికి నన్ను దేశపోయేది, నేను ఎక్కడుంటే నన్ను ఎందుకు దేశపోతావు, నేను మీద తగాది పెట్టుకున్నాను అనుకోండి, నువ్వేమంటావు? అరే రే ప్రకాశానికి పిచ్చులేసింది, చిన్నగా ఆటోలు పట్టుకొని కట్టేసుకొని దేశపోదాము. ఎందుకంటే నేను వచ్చిన దేశం నాకు గుర్తుండాలి, నేను వచ్చిన ప్రాంతం నాకు గుర్తుండాలి, నేను వచ్చినటువంటి ప్రదేశం నాకు గుర్తుంటే నాకేమనిపోతుంది? అక్కడికి వెళ్ళటానికి నాకు వీలు కలుగుద్ది. నేను ఎక్కడి నుంచి వచ్చానో అది నేను గుర్తించుకున్న ఎడల అక్కడికి వెళ్ళటానికి నాకు వీలు కలుగుద్ది. అది నేను గుర్తించుకోని ఎడల, ఒక జ్ఞాపకం లేకపోతే నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు. ఆమేన్. ఎక్కడికి వెళ్ళాలో తెలియాలంటే ఎక్కడి నుంచి వచ్చామో
అది గుర్తుపెట్టి తెలుసుకోవాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నారు, వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశము వారికి జ్ఞాపకం ఉన్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎందుకంటే మీకు అందరికి ఒక విషయం చెప్తాను, జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. ఒక మంచి శాస్త్రవేత్త ఉన్నాడు, ఆయన పేరు ఐన్స్టీన్. ఐన్స్టీన్ అనేటువంటి ఈ శాస్త్రవేత్త ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళటానికి ఒక రైల్వే స్టేషన్ లోనికి వెళ్ళి టికెట్ రిజర్వేషన్ చేయించుకొని ఆ టికెట్ జోబు తీసుకొని ఆ యొక్క ట్రైన్ లో నుంచి ప్రయాణమైపోతున్నారంట. తన బెర్త్ తెలుసు కదా, తనకున్న సీటు ఉంది, ఆ సీట్ లో కూర్చున్నాడు, బ్యాగ్ పక్కన పెట్టుకుంటున్నాడు, ఆ ట్రైన్ లో నుంచి వెళ్ళిపోతున్నాడు. అలాగని కొంత దూరం వెళ్ళిన తర్వాత ఆ మధ్యలో ఒక టీసీ ఎక్కాడు. టీసీ ఎక్కి ఐన్స్టీన్ గారు అనగానే, ఆయన పెద్ద శాస్త్రవేత్త, మంచి జ్ఞానం కలిగినాడు, గొప్ప వ్యక్తి అనగానే, నమస్కారం అయ్యా, బాగున్నారంటే బాగున్నాను, ఎక్కడికి వెళ్తున్నారయ్యా, ఏందయ్యా అని అడగకుండా అని, అయ్యా మీ టికెట్ ఇవ్వండి అన్నారంట. ఎందుకు, ఆయన టికెట్ లేదా, ఉంటది కాబట్టి మీ టికెట్ ఇవ్వండి అని ఆయన ఏమి అడగటం లేదు. ఏమంటున్నారంటే, ఎక్కడికి వెళ్ళాలి సార్, ఏ ఊరు వెళ్ళాలి చెప్పండి సార్ అంటుంటే, ఆయన ఆ బ్యాగు మొత్తం తీసుకొని వాటన్నిటిని ఏం చేస్తున్నాడంట, బ్యాగు మొత్తము అవి ఉన్నాయి కదా, ఆ బట్టలు ఆ పుస్తకాలు మొత్తం తీసేస్తున్నారంట. ఏం సార్ టెన్షన్ పడుతున్నారు, ఎందుకు సార్ అనగానే, నా టికెట్ అయ్యానగానే, సార్ మీరు టికెట్ తీసుకొని ఉంటారు సార్, మీరు ఇంత గొప్ప వ్యక్తులు, మీరు ఎందుకు టికెట్ తీసుకోరు, మీరు తీసుకొని ఉంటారు సార్, అయితే ఎక్కడ వెళ్ళాలో చెప్పండి సార్, అక్కడ వచ్చి మేము మిమ్మల్ని లేపుతాము, అప్పుడు మీరు దిగిలిపోదురు అనగానే, ఆయన మాటలు పడుచుకోకుండా ఆ బ్యాగ్ అంతా ఎదుర్కొంటున్నాడంట. ఆ కోచ్ లో ఉన్నటువంటి ఆ సీట్ మొత్తం కూడా ఎదుగుతున్నాడంట, సీట్ కింద పైన ఎదుగుతున్నాడంట. అంటున్నాను అలా తొందర పడుతూ ఆ విధంగా ఉండగానే, ఎందుకు సార్ ఇలా పడుతున్నారంటే, నా టికెట్ ఎక్కడో మిస్ అయిందంటే, నువ్వు టికెట్ తీసుకొని ఉంటావయ్యా, నేను టికెట్ అడగట్లేదు, ఎందుకంటే గొప్ప వ్యక్తి కదా, ఆయన టికెట్ తీసుకోకుండా నేను ప్రయాణం చేయడు, నేనేమి టికెట్ అడగట్లేదు అంటే, ఆయన ఏమన్నాడు తెలుసా, నేను ఎక్కడికి వెళ్ళాలో ఆ టికెట్ లో రాసింది, ఆ టికెట్ లో రాసి ఉన్నది నేను చదవకపోతే ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలియదు, నేను ఎక్కడ దిగాలో నాకు తెలియదు. అంటే నీవు ఎక్కడికి దిగాలో నీకు తెలియకపోతే ట్రైన్ దూరం పోయినంత దూరం పోతావు, మళ్ళా పోయి వచ్చినంత దూరం వస్తావు. అంటే మొట్టమొదట మీకు ఎందుకు చెప్తున్నానంటే, మనుషులమైన మనం ఎక్కడికి వెళ్ళాలో మనకు గుర్తు పెట్టుకోవాలి. నువ్వు అక్కడికి వెళ్ళాలని ఒక గోల్ ఉంటే దానికోసం నువ్వు రెడీ అయిపోతావు. అదే గోల్ లేకపోతే, ఒక గురి లేకపోతే నువ్వు ఎక్కడికి వెళ్తావు. ఉదాహరణకి ఇప్పుడు ఎండాకాలం, ఇప్పుడు పిల్లలకు సెలవులు వచ్చాయి, సెలవులు రాగానే పిల్లలు ఏం చేస్తారంటే, చాలా మంది ప్రిపేర్ చేస్తారు, ఇదిగో ఈ యొక్క సెలవులు వచ్చినప్పుడు మీరు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి కానీ మీ మామయ్య వాళ్ళ ఇంటికి కానీ ఎక్కడికైనా వెళ్లుదూరులు అనగాని, ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, వెంటనే అన్ని బట్టలన్నీ రెడీ చేసుకొని సిద్ధపడి ఉంటారు. అప్పుడు అంటారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరైనా ఫ్రెండ్స్ అడిగితే, ఇదిగో మాది ఎవరు, మేము ఒంగోలు వెళ్తున్నాం మా అమ్మమ్మ వాళ్ళ కాడికి, మా మామయ్య వాళ్ళ కాడికి ఒంగోలు వెళ్తున్నాం అనగాని, అప్పుడు వాడు బస్సు ఎక్కి టికెట్ తీసుకోవడానికి రెడీ అయిపోతుంది. అది ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే, బస్సు ఎక్కారు, టికెట్ అమ్మంటారు, ఏ ఊరు వెళ్ళాలంటే ఈ బస్సు అడిగిపోతే, బస్సు ఎక్కడ పోతే నీకెందుకు, నువ్వు ఎక్కడికి పోవాలి చెప్పమన్నప్పుడు, నాకు తెలియదంటే అప్పుడు బస్సులో తీసుకెళ్తాడు నేను. ఇప్పుడు అదే చెప్తాను ఇక్కడ, మనుషులు ఎక్కడికి వెళ్ళాలో వారికి తెలిసితే వారు వెళ్ళే ప్రాంతం వారు గుర్తుంచుంది. ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే వారు వెళ్ళే ప్రాంతానికి వాళ్ళు గుర్తు పెట్టుకోలేదు. కాబట్టి వెళ్ళాలో తెలిసినప్పుడు అక్కడికి ఏమేమి తీసుకెళ్లాలో కూడా సిద్ధం చేసుకుంటారు. ఇప్పుడు మీరు పనికి వెళ్ళాలనుకుంటారు, ఉదయాన్నే పనికి వెళ్ళాలనుకుంటున్నారు, ఆ పనికి ఏమేమి కావాలో అన్ని రెడీ చేసుకొని వెళ్ళిపోతారు. అది ఎక్కడికి వెళ్ళాలో తెలియకపోతే, అదే విధముగా ఇక్కడ అంటున్నాడు, ఇదిగో మీరు ఎక్కడి నుండి వచ్చిరో ఆ దేశం మీ జ్ఞాపకం ఉండి మరలా వెళ్ళుటకు మీకేమవుతుంది, మరలా వెళ్ళుటకు మీకు వీలు పడుతుంది. జ్ఞాపకం ఉంచుకుంటే వీలు పడుతుంది, మరలా వెళ్ళటానికి కుదురుతుంది అన్నాడు. అందుకని మీ అందరికి కావటానికి చూడండి, బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చెప్తున్నాడు. ఎందుకంటున్నాడంటే, ప్రియ సహోదరి సహోదరులారా, ప్రసంగి గ్రంథము ఇక్కడ చాలా చక్కగా గమనించండి, ఆలోచించండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 2-3 వచనాలు జాగ్రత్తగా చదువుదాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికీ వచ్చును. ఏమంటున్నాడమ్మా, మరణము అందరికీ వచ్చును. దీనికి చిన్న లేదు, పెద్ద లేదు, ఉన్నవాడు లేడు, లేనివాడు లేడు, స్త్రీ లేదు, పురుషుడు లేడు, గొప్పవాడు లేడు, తక్కువడు లేడు, చదువుకున్నవాడు లేడు, చదువు రానివాడు లేడు. మరణం అందరికీ
వచ్చును గనుక బ్రతుకువారు బ్రతుకువారు దానిని మనస్సున పెట్టుదురు. దానిని మనస్సులో పెట్టుకుంటారు. ఎక్కడికి పోతే మనసులో పెట్టుకుంటారు? ఏమంటున్నారు ఇక్కడ? విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవుటయే మేలు. విందు జరుగుతున్న ఇంటికి పోవటానికి ఇష్టపడతామా, ప్రలాపించుచున్న ఇంటికి పోవటానికి ఇష్టపడతారా? చెప్పండి అమ్మా, ఏ ఇంటికి పోవటానికి ఇష్టపడతారు? విందు జరుగుతున్న ఇల్లు ఇది ఎక్కడ జరుగుద్ది? విందు అంటే తెలుసా మీకు? భోజనాలు ఎక్కడ జరుగుతాయి? పెళ్లిళ్ళ దగ్గర, ఫంక్షన్ల దగ్గర, లేకపోతే పుట్టినరోజుల దగ్గర, ఇలాంటి దగ్గర ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వాళ్ళ ఇంటికి పోవుట మేలు. ఎందుకంటే ప్రలాపించుచున్న ఇంటికి పోతే నీ మనసులోకి ఏమి గుర్తవుతుందంటే మరణము రేపు నాకు కూడా వస్తుంది. కానీ ప్రలాపించుచున్న ఇంటికి పోవటానికి ఎవరికి ఇష్టం ఉండదు. ఎందుకంటే అక్కడికి పోవాలంటే ఎలా పోవాలి తెలుసా? ప్రలాపించుచున్న ఇంటికి ఎలా పోవాలి చెప్పండి? ఒక ఇంటికి, చనిపోయిన వాళ్ళ ఇంటికి పోవాలంటే చనిపోయిన వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నటువంటి ఒక అట్మాస్ఫియర్ ఒక విధంగా క్రియేట్ అవుతుంది. ఎలా క్రియేట్ అవుతుందంటే ఆ యొక్క ఇంటిలో ఉన్నటువంటి మనిషిని బయట తీసుకొని వచ్చి ఒక మంచం కానీ లేకపోతే ఒక ఏసీ బాక్స్ కానీ రెడీ చేసి పెట్టి ఆ బాక్స్ లో పడుకోబెడతారు. ఆ బాక్స్ లో పడుకోబెట్టినప్పుడు ఈ పక్క నుంచి కొంతమంది కూర్చుంటారు, ఈ పక్కన కొంతమంది వచ్చి కూర్చుంటారు. ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు ఆ ఇంటిలో ఉన్నటువంటి సామాను ఎక్కడిదక్కడే ఉంటుంది. ఈ పక్క కూర్చున్న వాళ్ళు ఈ యొక్క కన్నీళ్లతో ఏడుస్తూ ఉంటారు, ఈ పక్క కూర్చున్న వాళ్ళు రోదన చేస్తూ ఉంటారు. ఒకవేళ వివాహమైన వ్యక్తి అయితే భార్య ఆ తలగడి దగ్గర కూర్చొని నన్ను అన్యాయం చేసిపోయావు కదయ్యా, నేను ఇంకా ఎవరి కోసం బ్రతకాలయ్యా, ఇదిగో ఈ చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఈ పిల్లల్ని ఏం చేయాలని ఒక పక్క భార్య ఏడుస్తుంది, ఒక పక్క వాళ్ళకు ఒకవేళ అన్నాదమ్ములు కానీ అక్క చెల్లెలు ఉంటే వాళ్ళు ఈ పక్కన వచ్చి రే చిన్న చిన్న పిల్లలను పాడు చేసిపోయావు కదరా, ఇప్పుడే నీ కాలం తీరిపోయిందా, ఇంకా ఎన్ని రోజులు బతకాల్సిన వాడివని ఇటుపక్క ఏడుస్తూ ఉంటారు. ఇటుపక్క బంధువులందరూ వచ్చి ఒక పక్క చూస్తూ అయ్యో ఎంత మంచోడయ్యా, నిన్నగాక మనం నేను మాట్లాడాను, అప్పుడు చాలా బాగున్నాడే, మరి ఇప్పుడే ఇలా అయిపోయింది, అయ్యో ఎంత అన్యాయం జరిగిందని ఈ ఊరిలో నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా బాధపడుతూ ఉంటే, ఇప్పుడు ఊరు నుంచి వస్తున్నటువంటి వాళ్ళు కొత్త చీర కట్టుకొని, మెల్లో బంగారు నెక్లెస్ వేసుకొని, చేతికి కడియాలు దొరుకుకొని, కాళ్ళకు గొలుసులు వేసుకొని నీట్గా శుభ్రంగా వస్తారా ఇంటికి? చెప్పండి, మా ఎప్పుడైనా వచ్చారట? ఎలా వస్తారు తెలుసా? ఏదో పోగొట్టుకున్నట్టు, ఏదో తీరిపోయినట్టు, జీవితం అంతా సర్వనాశనం అయిపోయినట్టు ఆ యొక్క ఇంటికి గుమ్మం దగ్గరకు వచ్చి ఆ ఇంటి దగ్గర ఆ బైక్ గాని, ఆటో గాని, బస్సు గాని దగ్గరని ఊరికి ఇంటికి అంత దూరం ఉండగాని అయ్యో నా అన్న నన్ను అన్యాయం చేసిపోయావు కదా, నా పిల్లల్ని ఏం చేయాలన్నా, వదిన్ని ఏం చేయాలని ఎక్కడి నుంచి ఏడుతూ పోతుంటుంది. మరో పక్క ఆ పిల్లలందరూ ఏం చేయాలో అర్థం కాక, ఒకవేళ చెల్లెలై ఉంటే అత్త మా నాన్న మమ్మల్ని అన్యాయం చేసిపోయాడని వచ్చి ఆమెను కౌగిలించుకుంటారు. ఇటు పక్క తన వదిన వచ్చి ఆమెనేమంటుంది, అమ్మ చూడండి అమ్మ నన్ను అన్యాయం చేసి మధ్యలో వదిలిపెట్టిపోయాడని వీళ్ళు ఏడుస్తుంటారు. ఆ ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉంటారు కదా, ఆ చిన్న పిల్లలు వచ్చి ఆ ఇంటిలోకి వస్తున్నటువంటి ఆ ఆటో దిగి వస్తున్నటువంటి ఆమె దగ్గర పోయి ఈ నాన్న చనిపోయిందని తెలియక తినటానికి ఏం తెచ్చావని అడిగినప్పుడు ఆ మనిషి యొక్క బాధ, ఆ మనిషి యొక్క వేదన, రే నీకు ఇంకా చిన్నపిల్ల వయసులో ఉన్నావు, మీ నాన్న కూడా చచ్చిపోయాడని కూడా నీకు తెలియదురని ఎంత బాధపడుతున్నటువంటి ఇంటికి వెళ్ళటానికి ఎవరైనా ఇష్టపడతారా? విందు జరుగుతున్న ఇంటికి పోవటానికి ఇష్టపడతారా? విందు జరుగుతున్న ఇంటికి పోగానే ఇక్కడ కొత్తగా నగలు వేసుకోవాలి, కొత్త చీర కట్టుకోవాలి, కొత్త బట్టలు ధరించుకోవాలి, మంచిగా రెడీ అయిపోవాలి, శుభ్రంగా రెడీ అయిపోయి అక్కడ పోగానే అక్కడ ఉన్న వాళ్ళందరినీ పలకరిస్తారు, బాగున్నారా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, అందరు బాగున్నారా, వీళ్ళు ఉన్నారా, ఇగో మా ఊర్లో కూడా పెళ్లిడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, మాకు కూడా ఒక పిల్ల ఉన్నది, మాకు కూడా ఒక పిల్లోడు ఉన్నారు. ఈ సంతోషము, సంబరము, ఈ ఆనందము, ఈ యొక్క ఉత్సవము, ఈ యొక్క విందు, ఈ యొక్క సంబరాలు, ఈ ఆనందము మనసులు ఉండిపోతూ ఉంటారు. మరోపక్క ప్రలాపించేటువంటి ఇంటి దగ్గర ఏడుపులు, బాధలు, ఇబ్బందులు, సమస్యలు, రోగాలు. ఏమంటారు తెలుసు? కొంతమంది ఇప్పుడు పెద్దలు మీరు అంటారు పేరు అనుకోండి, ఇదిగో వాడు నా కళ్ళ ముందే పుట్టాడు, అప్పుడే చనిపోయాడా, నాకు కూడా రోగం వచ్చి చచ్చింది, ఎప్పుడు ఉంటాను ఎప్పుడు పోతానో తెలియదు, నన్ను కనీసము ఇలాగ నాకు ఏడ్చే వాళ్ళు నలుగురైన ఉంటారని ఈ బాధ వేరు. అందుకని ఏమంటున్నాడంటే ప్రసంగి సొలొమోను గారు, సమస్తం ఎరిగిన ఆయన విందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవటం మంచిది. ఎందుకంటే ప్రలాపించుచున్న ఇంటికి పోయేవాడు గుర్తొక్కది, రేపు నేను కూడా చచ్చిపోతానని.
రేపు నేను కూడా చచ్చిపోతాను. అప్పుడు నా భార్యకి వెనక ఏముంది, నా పిల్లల పరిస్థితి ఏంది, నా కుటుంబం పరిస్థితి ఏంది, నేను వెళ్ళిపోయిన తర్వాత నా భార్య ఎలా బతుకుద్ది, నేను వెళ్ళిపోయిన తర్వాత నా పిల్లలు ఎలా బతుకుతారు, నేను వెళ్ళిపోయిన తర్వాత నా భర్త ఎలాగా, నేను చిన్న చిన్న పిల్లలు ఉన్నారే, నా భర్త నా పిల్లలను చూసుకుంటాడని ఒక బాధ, ఒక వేదన, ఒక తెలియనటువంటి ఒక రోదన మా హృదయంలో నుంచి వచ్చి ఇక్కడ ఉండగానే తన జీవితం తనకు ఒక్కసారిగా గుర్తొస్తుంది. ఈ తాగుడులు, ఈ తిరుగుడులు, వ్యభిచారాలు, ఈ జోదాలు, వీటన్నిటిని పెట్టి నా వంతు నేను చేసుకుని, నా సుఖం నేను చూసుకొని, నా ఇష్టం వచ్చినట్టు నేను బతికి, నాకు నచ్చినట్టు నేను జీవిస్తుంటే అన్నం పుణ్యం ఎరిగిని నన్ను నమ్మొచ్చినటువంటి నా భార్యను అన్యాయం చేసిపోయే రోజు వస్తదేమో. ఇక నుంచైనా జాగ్రత్త పడాలి, ఇక నుంచైనా పనికి మాలిన వారాలు మానుకోవాలి, ఇక నుంచైనా జోదాలుంటే మానుకోవాలి, ఇక నుంచైనా తిరుగుడు గాని త్రాగుడు ఉంటే మానుకోవాలి. ఎందుకంటే ఒక 4 రూపాయలుంటే నా చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఏదైనా ఉపయోగపడుద్దేమో, ఒక 4 రూపాయలుంటే రేపు నా భార్యకి ఏదైనా అవసరం వస్తుందేమని ఆ ప్రలాపించుతున్న ఇంటికి పోతే గుర్తొస్తుంది మనిషికి మరణం ఉంటుందని. అది ఇక్కడ దగ్గరికి వెళితే ఉన్న 4 రోజులు తినాలరా, ఎంజాయ్ చేయాలరా, ఎగరాలరా, విందు జరుగుతున్న ఇంటికి పోతే ఏం తెలుస్తుంది, నాకు చికెన్ వేయలేదే, మటన్ వేయలేదే, గుడ్డ వేయలేదే, అదే వేయలేదే. ఇక్కడ దగ్గర పోయి ఒక పక్క పోయి ఏందిరా మమ్మల్ని అసలు పడుచుకుంటున్నావా, మా పరిస్థితి ఏందని ఒక పక్క ఇక్కడ పోయి తాగటానికి తిరగటానికి ఇటుపక్క చేస్తూ ఉంటే ఇక్కడికి పోతే మనిషి జీవితం గుర్తొస్తుంది, మనిషి ఆలోచన గుర్తొస్తుంది, మనిషి బ్రతుకు గుర్తొస్తుంది. మనిషి ఏమనుకుంటారు తెలుసా, ఇదిగో మంచివాడు కాబట్టి చచ్చిపోతే ఎంతో మంది వచ్చారు, రేపు నేను చచ్చిపోతే నా దగ్గరకు ఒక్కలేని వస్తారా, కనీసం నేను చచ్చిపోయిన తర్వాత నాకు బూడ్చి పెట్టడానికి నాకు ఎవరైనా ఉన్నారా, నాకు వెనక ముందు ఎవరు లేరే, నన్ను ఎవరు పట్టించుకుంటారే అని ఒక వేదన, ఒక బాధ, ఒక రోదన ఎప్పుడు వస్తుందంటే మరణించిన వాని ఇంటికి వెళితే వస్తుంది. ఆ వేదన వల్ల అదొక తెలియనటువంటి ఒక ఫీలింగ్. అక్కడికి పోగానే ఆ యొక్క తలగ దగ్గర అంత గ్లాసు తీసుకొని ఆ గ్లాసులోని బియ్యం పోసి దాంట్లో ఒక 2 అగరబత్తీలు తెచ్చుంటే ఆ వాసన అనగానే ఇది ఒక శవం దగ్గర వాసన వస్తుంది. ఆ మనిషి దగ్గరకు నువ్వు పోయి లేరా, నేను చూడాలరా, ఒక్కసారి లేరంటే వేస్తాడక్క. ఇప్పుడు ఆ మనిషి ఎక్కడికి వెళ్ళాడు అనేది ఇక్కడ గుర్తించాలి. మరణించాడు కదా, ఈ మరణించిన వాడు ఎక్కడికి వెళ్తున్నాడు, మరణించిన తర్వాత ఈ వెళ్ళిపోయాడు కదా, ఇప్పుడు ఎలా పరిస్థితి ఏంటి? ఈరోజు మనుషులకు అర్థం కావటం లేదమ్మా. 4 రోజులు నీ జీవితం కోసం ఏమనుకుంటున్నాడంటే నేను బతకాలి, నేను ఉండాలి, నేను తినాలి, నేను తాగాలి, నా ఎంజాయ్మెంట్ నేను చూసుకుంటున్నాను. నీ ఎంజాయ్మెంట్ నువ్వు చూసుకుంటున్నావు. అయితే నువ్వు ఒక రోజు ఎక్కడికో ఒక దిక్కు పోవాలి కదా. నీ రోజు ఒకటి వస్తుంది గుర్తుంచుకో, నీ జీవితం ఒక రోజు వస్తుంది గుర్తుంచుకో, నీ బ్రతుకు ఒక రోజు ఉంటుంది గుర్తుంచుకో. ఆ రోజు నీ ఇంట్లో ఒక తెలియనటువంటి ఒక ఫీలింగ్, తెలియనటువంటి ఒక రోదన, తెలియనటువంటి ఒక వేదన. నిజంగా అప్పుడప్పుడు కొంతమంది అంటుంటారు, ఏమంటుంటారంటే ప్రియ సహోదరి సహోదరులారా, వీళ్ళకేదో బాధ వచ్చినట్టు, వీళ్ళకేదో వేదన వచ్చినట్టు, వీళ్ళకే ఇంత ఇబ్బందులు వచ్చినట్టు ఏమంటారు తెలుసా, బతకడం కంటే చచ్చిపోతే బాగుండంటారు. నువ్వు చచ్చిపోతే మంచిదే, నేను కాదనట్లేదు, చచ్చిపోతే బాగుందని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ కుటుంబం పరిస్థితి నేను ఆలోచించావా? ఒకసారి నేను ఆలోచిస్తారమ్మా. నేను పోతే ఈ పేడ వదిలిపోద్ది అనుకున్నా. నువ్వు పోయిన తర్వాత చూడండి, ఆ యొక్క వ్యాపార కాలంలో ఉన్నటువంటి పిల్లలైతే ఇది యొక్క పనికి మారినటువంటి వ్యర్థమైన అలవాట్లకు బానిసలైపోయి వారి జీవితాలు మధ్యంతరంలోనే లేనుకునేటువంటి ఆత్మహత్యలు చేసుకుంటే భార్య గతి ఏంది, పిల్లల గతి ఏంది? నీ ఎంటర్టైన్మెంట్ నువ్వు చూసుకుంటున్నావు. అక్కడికి పోగాని ఏమంటున్నారు, ఇక్కడ చదవమాట 3వ వచనము పైనుంచి, ప్రలాపించుచున్న ఇంటికి పోవుట కంటే విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుతున్న ఇంటికి పోవుట మేలు. ఫస్ట్ నుంచి చదువు బాగా. విందు జరుగుతున్న ఇంటికి పోవుట కంటే ప్రలాపించుచున్న వారి ఇంటికి పోవుట మేలు. ఏలయనగా మరణము అందరికి వచ్చిన అక్కడే పోతే గుర్తుంటది. ఇంకెక్కడ గుర్తుంటది మనకు? ఎంటర్టైన్మెంట్ దగ్గరికి వెళ్తే గుర్తుంటదా? సినిమాల దగ్గరికి వెళ్తే గుర్తుంటదా? లేకపోతే పనికి మాలినటువంటి ఈ తాగుల దగ్గర, జోదాల దగ్గర ఎక్కడైనా గుర్తుంటదా? నేను కూడా రేపు చనిపోతానని గుర్తుంటదా? కానీ మరణించిన ఇంటికి, అందుకే చాలా సార్లు చెప్తుంటాను మన వాళ్ళందరికీ, చాలా మందికి చెప్తాను. నేను ఎక్కడికి వెళ్ళి కూడా చెప్తాను ఒకటి, ఎక్కడ ఎవరైనా చనిపోయారంటే వెళ్ళి చూసిరండి, తప్పలేదు. వాళ్ళే వీళ్ళే ఇదంతా వచ్చేటి పిచ్చి మాటలు, లేనిపోయిన వాళ్ళంతా వచ్చేసి ఈ జనాల మధ్య లేనిపోయి దరిద్రం పెట్టేసి అడ్డకట్టలు కట్టేసి మనుషులు కలవకుండా చేసేశారు. నాకు అదైతే అసలు నచ్చదు. నేను 66 గ్రంథాల పుస్తకాన్ని చాలాసార్లు చదివాను. నేను ఇప్పటికీ చెప్తున్నాను, చనిపోయిన వాళ్ళు ఎవరైనా కూడా బంధువులైనా, మిత్రులైనా, వేరే వాళ్ళైనా, వాళ్ళైనా ఒక్కసారి వెళ్ళి చూసిరా, వాళ్ళు తప్పలేదు.
చాలా మంది ఏమంటారు తెలుసా, మా పాస్టర్ గారు చెప్పారు పోకూడదని. అసలు చెప్పిన బుద్ధి లేనుడు, నాకు అర్థం కాల. మనిషి చనిపోతే వెళ్ళి వాళ్ళ ఇంటిని ఓదార్చి రావాలి, వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళతో పలకరించి రావాలి. ఏం కాదులమ్మా, అందరికీ వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి నేను మనమైన పోయేవాళ్ళని, ఉన్నమైన నువ్వైనా ధైర్యంగా ఉండి, నీ పిల్లలు ఉన్నారు కదా, నేతల పిల్లలను చూసుకోవాలి, లేకపోతే పురుషుడు అనుకో, ఏం కాదులయ్యా, ఇదిగో వెళ్ళిపోయింది అలా వెళ్ళిపోయింది, నువ్వన్నా గుండె ధైర్యం చేసుకొని పిల్లల కోసమన్నా బతకమని చెప్పే ధైర్యం లేకపోతే అసలు నువ్వు మనిషిగా బతకడం వేస్ట్ నా దృష్టిలో. వీళ్ళందరూ వచ్చి ఏం చెప్పారు, మనం క్రైస్తవము, యేసు ప్రభుని నమ్ముకున్నాము, వాళ్ళు ఎలా పోవద్దు, వీళ్ళు ఎలా పోవద్దు, బుద్ధి లేని వాళ్ళకి ఊరు చెప్పారు, ఎలా పోవద్దని. ఊరు చెప్పారు సార్, నాకు అర్థం కాదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడా లేదు ఎక్కడికి ఊరి దగ్గర పోవద్దని. ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళను పరామర్శించాలి, బాధల్లో ఉన్న వాళ్ళ దగ్గర పోయి ఓదార్చాలి. నీ ఇష్ట ప్రకారం నువ్వు ఉండి, నేను ప్రార్థనకి పోతాను, పొద్దుగూకులు పోయి ఆ బైబిల్ కొట్టుకుని ఆ ఇంట్లో కూర్చుంటే ఏమి చల్లదు. ఇక్కడ మనిషిగా మారాలి. మతం కాదు కావాల్సింది, మానవత్వం కావాలి. మనుషులలో ఎదుటి ఉన్న వాళ్ళని ప్రేమించాలి, కష్టాల్లో ఉన్న వాళ్ళ దగ్గర పోయి మాట్లాడాలి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ దగ్గర పోయి పలకరించాలి. ఆ మాత్రం పలకరించకపోతే నీకు జంతువుకి తేడా లేదంతే. నువ్వు పలకరించాలి. బైబిల్ చెప్పింది మానవత్వం కానీ, మార్గం కానీ, మతం అనేది ఎక్కడ లేదు బైబిల్ గ్రంథంలో. ఈరోజు చాలా మంది ఏళ్ళ పిస్టేజ్ కోసం, ఏళ్ళ వర్గాల కోసం, ఏళ్ళ యొక్క టీముల కోసం అందరూ మా దగ్గరకు వచ్చి కూర్చోవాలి, నేను పెద్ద పాస్టర్ అనుకోవటం, ఏళ్ళ బిల్డప్ల కోసం చేసుకుంటున్నారు. కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ ఇది లేదు. ఇప్పుడు దీన్ని బట్టే అందరూ మనల్ని కూడా అంటానికి కారణం ఏంటంటే, ముందు ఏళ్లలో కరెక్ట్ లేకని, ఏళ్లలో కరెక్ట్ లేకని. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, ఎక్కడికైనా ఏ ప్రాంతానికైనా ఎలాంటి వాళ్ళని ఎవరైనా కానీ, నేను ప్రారంభంలో చెప్పాను, అందరినీ సృష్టించిన సృష్టికర్త దేవుడు. ఆయన అందరిని అన్నాడు. ఏంటి తెలుసా, కొంతమంది ఉన్నారు పాపం, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, కొంతమంది దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు చనిపోయి ఉంటారు. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు అంటారు, అయ్యా మాకు పట్టడానికి ఊరు లేదంటే, పాస్టర్ గారు నేను అంటాను, నేను పడతానంటాను. మీరు ఎవరైతే ఏమైతేమి, ఒక మనిషి చనిపోయిందంటే కనీసం తీసుకై పారలేకపోయినమంటే అసలు మన మనుషులమేనా? మీరు పాస్టర్లు కదా, మా దగ్గరికి రాకూడదు అంటే ఎవరు చెప్పారు మీకు? అసలు ఎవరు చెప్పారు? నాకు అర్థం కాలేదు. ఈడు ఒక గోడ కట్టుకొని ఈ నలుగురిని లోపల బావిలో కూర్చోబెట్టి ఇదే ప్రపంచం అని చెప్పి బయటికి ఎక్కడే పానీయలేరు. బంధువుల దగ్గర పానీయరు, పెళ్లిల దగ్గర పానీయరు, హిందువుల దగ్గర పానీయరు, ఎవరి దగ్గర పానీయకుండా కట్టేశారు. ఇప్పుడు వీళ్ళకేం తెలుసు? నాకు అర్థం కాలేదు. రేపు నువ్వు చచ్చిపోతే ఊరు రావాలి, రేపు నీ ఇంటికి ఎవరు రావాలి, రేపు నీ పరిస్థితులు ఎలాగా, నీ స్థితిగతి ఎలాగా, ఇదంతా అడ్డగట్టలు కట్టేసి నేను గొప్ప అనుకున్నాడు. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇలాంటి వాళ్ళను ఏమన్నాడు తెలుసా? తీర్పులోనికి తీసుకొస్తానని చెప్పాడు. బాధల్లో ఉన్న వాళ్ళని పరామర్శించకపోతే ఎవరు పోవాలమ్మా? నువ్వు మానవత్వం అంటే ఏంది అసలు చెప్పండి. మామూలుగా చెప్తాను చూడండి, ఒక కాకి కరెంటు తీగ మీద కరెంటు పట్టుకొని కింద పడిపోతే 10 కాకులు వస్తాయి. తెలుసో తెలియదు మీకు? ఏదైనా ఒక గోరింక పిల్ల ఎగరలేక కింద పడిపోతే 10 రకాల గోరింకలు వస్తాయి. ఏదైనా ఒక కుక్క పిల్ల అక్కడ అరుతుంటే 10 కుక్కలు వచ్చి చుట్టూ కాపలాగా వస్తాయి. ఆఫ్టర్ జంతువుల్లోనే ఎంత మంచితనం ఉంటే మనుషుల మధ్య మంచితనం లేకుండా మతం అని చెప్పేసి విడగొట్టారు వీళ్ళందరూ వచ్చేసి. మనుషుల మధ్య మానవత్వం రావాలి. ఒక మనిషిని ప్రేమించాలి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆదుకోవాలి, పక్కన వాళ్ళని ప్రేమించాలి, వాళ్ళ జీవితాలలో వాళ్ళ కష్టాలు వస్తే నువ్వు వెళ్ళి ధైర్యం చెప్పాలి. ఆ మాత్రం చెప్పలేకపోతే నువ్వు పుట్టిదేమి పుట్టకపోతే నా దృష్టిలో. ఇప్పుడు ఆ ప్రలాపించున్న ఇంటికి పోమంటే ఏమంటారు తెలుసా? మాకు భయం. ఏం రేపు నేను చచ్చిపోనా? ఇప్పుడు నాకు భయమే, నేను ఊరింటికి పోవాలి. రేపు నేను చచ్చిపోతే నా భార్య కూడా వచ్చి ధైర్యం చెప్తారు, నా కుటుంబానికి ఎవరొచ్చి ఆదరిస్తారు, నా కుటుంబాన్ని ఎవరొచ్చి ధైర్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను పోతే ఊరొక దేశపోతాడు, ఊరొక దేశపోతాడు. మనిషి జీవితం చాలా ప్రాముఖ్యమైనది. అందుకేమన్నారు తెలుసా? ఎందువల్ల ఏలయనగా వారు మరణమును మనస్సులో ఉంచుకుంటారు. రేపు నా పరిస్థితి కూడా ఇదే కదా. ఇప్పుడు ఇదిగో ఈ మనిషి చనిపోయాడు, ఇక్కడ ఎక్కడికి వెళతాడని గుర్తుండాలి మనిషికి. కొంతమంది దగ్గర పోతే ఏం చేస్తారు తెలుసా? ఆ యొక్క చనిపోయినటువంటి ఆ వ్యక్తి దగ్గర నైట్ కూడా కూర్చోవాలంటే ఏం చేయాలి తెలుసా? ఇంత బరువు మందు బాటలు తెచ్చి మనిషి కొద్దిగా పోతుంటే వాళ్ళు కాపలా కూర్చుంటారంట. ఎవరికి కావాలి? నిజంగా చెప్తున్నాను, కూర్చొని ఆ కుటుంబాన్ని ఆదరించాలి. మేమున్నాంమ్మా, పొద్దుటాల నుంచి బాధపడుతుంటారు, తినలేదు, కొంచెం అన్నం తీసుకురమ్మంటావా, లేకపోతే ఒక మధ్య ప్యాకెట్ తీసుకురమ్మంటావా, కొంచెం టీ తీసుకురమ్మంటావా, కొద్దిగా తాగి ధైర్యంగా ఉంటూ మేమున్నాం కదా. నువ్వు ఉన్నావని మాట ఇచ్చినంత మాత్రాన జీవితాంతం నువ్వు మొయ్యవు. కానీ ఆ టైంలో నువ్వు భరోసా ఇస్తే ఆ కృంగిపోయిన మనిషి కూడా ఒక ధైర్యం ఉంది. నా చుట్టుపక్కల నా అన్నోళ్ళు, నా అక్కోళ్ళు, నా చెల్లెలు ఉన్నారు, నాకెందుకు భయం.
ఆ ధైర్యం చెప్పలేకపోతే మనిషిగా బ్రతకటం అర్థమే బైబిల్ గ్రంథం ప్రకారం. ఆ భరోసా ఇవ్వకపోతే మనిషిగా బ్రతకటం అర్థమే. ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రార్థనలు అంటుంటారు, అందరిని రాండి రాండి అని పిలుస్తుంటాం, తప్పులేదు, పిలవండి కాదనట్లేదు. మనిషి బాధలో అయినప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మేము రాకూడదు అన్నాము అనుకోండి, నేను చెప్తున్నాను ఒక దేవుని సేవకుడిగా, అలాంటి వాడు మనిషి కాదు. యేసు ప్రభుని నమ్ముకోపని వేస్టే. నా దృష్టిలో నేను చెప్తున్నాను, యేసు ప్రభుని నమ్మితే భూమి మీద ఉన్న అందరినీ ప్రేమించాలి. బాధల్లో ఉన్న వాళ్ళని, కష్టాల్లో ఉన్న వాళ్ళని, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని, సమస్యల్లో ఉన్న వాళ్ళని అందరినీ ప్రేమించాలి. అలా ప్రేమించే మనసు ఎప్పుడవుతుందంటే, నీ జీవితంలో నేను కూడా రేపు చచ్చిపోతాను కదని గుర్తొస్తే. అందుకని నేనేమన్నా తెలుసా, ప్రలాపించుచున్న ఇంటికి పోవటం, ఇందు జరుగుతున్న ఇంటికి పోవటం కంటే ప్రలాపించుచున్న ఇంటికి పోవటం మేలు. ఎందుకంటే ఏలయనగా అక్కడ మరణము వాడి మనసులో ఉండును. ఎందుకు చూడండి, తర్వాత చదమ్మా, త్వరగా చదవ. ఏలయనగా మరణము అందరికీ వచ్చును కనుక ఇప్పుడు బ్రతికిన మనం ఎక్కడ పెట్టుకుంటాం దాన్ని అంటే, రేపు నా పరిస్థితి ఇదే కదా, ఈ రోజు నేను వాళ్ళ కుటుంబాన్ని దగ్గర పోతే కదా రేపు నా కుటుంబం దగ్గర వాళ్ళకి వచ్చేది. ఎవరన్నా నొత్తరుకోవా, చాలా మంది చెప్తున్నాను, మీరు ఏమైనా ఫీల్ కాండి. చాలా మంది చెప్తున్నాను, ఈ పాస్టర్ అందరూ ఉంటారు కనుకోండి. అంటే మీరు ఒకవేళ పాస్టర్ అనుకుంటారు, తప్పేం లేదు, పాస్టర్ రావచ్చు, నేను రావచ్చు. ఏమంటారు తెలుసా, వస్తారు ఫోన్ చేయగానే వెంటనే ఫోన్ ఎత్తుది, అవునా రేపు పొద్దున, ఈ రోజు నాకు బిజీ ఉన్నా కానీ రేపు పొద్దున కూర్చోడాలను కూర్చోడాలక్క ఆలోచించి, రేపు పొద్దున కూర్చోడాలి. నీ ఇంటి పక్కన వాళ్ళే కదా, నీ ఊర్లో వాళ్ళే కదా, నీ బంధువులే కదా, నీ చుట్టుపక్కల వాళ్ళే కదా. మరి ఇప్పుడు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే నేను పాని ఎందుకు చెప్తున్నావు, నాకు అర్థం కాదు. నువ్వు వీళ్ళు వచ్చే నైట్ కాపలా కాదు. చెప్పండి, మా నాన్నగారు చనిపోయారు. మా నాన్నగారు చనిపోయినప్పుడు ఊరంతా ఉన్నారు, కానీ మేమేం చేసాం తెలుసా, మేము మా సంఘము దేవుని సేవకులు నైట్ అంతా ప్రార్థనలతో అక్కడ కూర్చున్నాం. అప్పుడు అనుకున్నారు వాళ్ళు, ఎవరున్నా లేకపోయినా దేవుని నమ్ముకున్న బిడ్డలు మీకుంటే చాలు. ఎందుకు చెప్తాను చూడండి, మనం ఆదరించి, కానీ మనం ఏం చేస్తాం, అక్కడ పోయి తొంగి చూసిన పోతాం. అంత అవసరమా? మరి దేవుని నమ్మినట్టు గుర్తేంది నీళ్ళు, నాకు అర్థం కాలేదు. నీలో మానవత్వం ఎక్కడుంది? కనీసము ఒక నరహంతకుడైనా వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూస్తాడు, అయ్యో బాధలో ఉన్నారు, పోయి ఆదరిస్తారు. ఏం కాదులు అన్న, నేనున్నాను, నీకు ఇబ్బంది ఏం లేదు, నేను చూసుకుంటానంట. ఎందుకు చెప్తున్నానంటే, మరణము అందరికీ సంప్రాప్తించును, బ్రతికిన వారు దానిని మనసులో ఉంచుకుంటారు. ఆ తర్వాత చదవము, త్వరగా ముగించుకుందాం. నవ్వుట కంటే దుఃఖపడుట మేలు. ఏలయనగా భిన్నమైన ముఖము హృదయమును గుణపరచును. దుఃఖపడాలి. ఒక మనిషి దుఃఖపడితే మనస్సు ఏమవుతుందంట, గుణం అంటే తెలుసా, బుద్ధి లేనివాడికి బుద్ధి వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు వాళ్ళ దగ్గర పోయి కూర్చొని ఏడిస్తే, రేపు నా భార్య, నా పిల్లలు, నా అక్క చెల్లెళ్ళు, నా అన్న తమ్ముళ్ళు ఇలా ఒక పక్కన కూర్చుంటారు కదా. ఎంతమంది మధ్యలో నా భార్య కనీసము ఇంటి పైన 4 జమ్ము తరపులు కూడా వేయకుండా ఉంటే, నేను చచ్చిపోయిన తర్వాత ఎవరింటికి అడిగిపోద్ది. ఈ రోజు నుంచి అయినా నా బుద్ధి తెచ్చుకొని 4 రూపాయలు సంపాదించి నా పిల్లలకు, నా భార్యకు మంచి మార్గం చూపించి మంచిగా బ్రతకమని నేర్పిస్తానని ఆ బుద్ధి లేని మనసుంటే అక్కడికి వెళ్ళి చూడగానే ఏమవుతుందంట, బుద్ధి. అప్పుడు చూడండి, కావాలంటే ఎలాంటోడు ఏమి వచ్చి అప్పుడు ఏం చెప్తాను, నీతి మాటలు చెప్తుంటాడు. ఎంత బాగా చెప్తాడు తెలుసా, ఇలా అంటాడు, రేపు అందరం చచ్చిపోయేది అంటాడు. అందుకని అన్నాడు, మరణించిన వారు ఎక్కడికి వెళతారో గుర్తు తెచ్చుకో. చూడండి, అపోస్తుల కార్యములు ఒక మాట చెప్తాను ఇక్కడ. అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 54-55 వచ్చినాడు. వారి మాటలు విని కోపముతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకునే వాడై ఆకాశం వైపు తేరి చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడిపార్శ్వమును నిలిచి ఉండుట చూచి తిని. ఎక్కడ ఉన్నాడంట? ఆకాశము పైన ఏముంది అంటున్నాడమ్మా? ఆకాశము పైన ఏముంది? మరో లోకం, పరలోకం. స్టెఫన్ ఈ లోకంలో భూమి మీద బతుకుతున్నప్పుడు అతడు చెప్తున్నాడు, నేను వచ్చింది ఎక్కడి నుంచి? పరలోకం నుంచి వచ్చాను, మరలా నేను ఆ లోకానికి వెళ్ళాలి. అందుకని భూమి మీద ఉన్నటువంటి నేను చాలా జాగ్రత్తగా బతకాలి, చాలా పద్ధతిగా బతకాలి, నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, ప్రేమ కలిగి, ఆప్యాయత కలిగి,
పొరుగు వారికి నష్టం చేయకుండా, ఎదుటి వారి కుటుంబాలలో చిచ్చు పెట్టకుండా, ఎదుటి వారి కుటుంబాలను తగలబెట్టకుండా, అందరూ నా కుటుంబం లాంటిదే కదని అందరినీ ప్రేమతో ఆప్యాయతతో ముందుకు పోవాలనుకుంటాడు. ఎందుకంటే నేను మరలా ఆ లోకానికి వెళ్ళాలంటే ఆయన చెప్పినట్టు నేను నడుచుకోవాలి. ఇక్కడ బైబిల్ చెప్తుంది మతం అనేది కానే కాదు, ఒక మార్గం. ఆ మార్గంలో మనిషిని ఏం చెప్తున్నాడంటే మనిషిని మనిషిలాగే ప్రేమ జీవించమని చెప్తుంది. మనిషిలాగే బ్రతకాలని చెప్తుంది. అయితే మనిషి కొంచెం వల్ల తప్పితే ఏమవుతాడమ్మా తెలుసా? ఏమవుతాడు? వల్ల తప్పితే ఏమవుతాడు? మృగం అవుతాడు. అందుకేమంటారు తెలుసా? ఇదిగో నా కోపం వస్తే నేను మనిషిని కాదు, మరి ఎవరు కోపం వస్తే అప్పుడప్పుడు వాడతారు కదా, నేను కోపం వస్తే మనిషి కాకపోతే మరి ఎవరివి? చూడండి, ఆ యొక్క వల్ల తప్పి చెయ్యకూడనటువంటి ఆ చిన్న చిన్న తప్పులు చేసినప్పుడు నువ్వు తప్పు చేసావు కదంటే కన్న కూతురు మీద ఉట్టేస్తాను. నేను చేయలేదు, చేసే తప్పు దాచిపెట్టుకోవడానికి అవసరమా? నువ్వు చేసింది పనికి మాలిన పని, నేను వదిలేస్తానని చెప్పి అందరూ ఒప్పుకుంటారు. నేను తప్పు చేయను అంటారు. ఒకప్పుడు నువ్వు చేసేది ఇవాళ మందు తాగుతున్నావు, తాగితే ఇబ్బంది ఏం లేదు, నువ్వు తాగితే పెద్ద ప్రాబ్లం ఏమన్నది నేను చాలాసార్లు చెప్తాను. కానీ నువ్వు తాగిన తర్వాత తల్లి తెలియదు, చెల్లి తెలియదు, భార్య తెలియదు, కూతురు తెలియదు, ఎవరితో పడితే ఎలా పడితే అలా ప్రవర్తిస్తావు. ఎక్కడుందంటే బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది ఆ మాట. మీకు అందరికీ తెలుసో తెలియదు, లోతు సోయారు ప్రాంతంలోనికి వెళ్ళి ఆ యొక్క కొండ ప్రదేశాల్లో నివాసం చేయుచున్నప్పుడు వారి కుమార్తెలంట లోతుకు ద్రాక్షరసం తాగించగా మైమరిచిపోయాడంట. అప్పుడు లోతు తన కుమార్తెలతోనే పాపం చేశాడంట. కన్ను మీద తెలియదు తాగినోడికి, ఏం మాట్లాడతాడో తెలియదు. నిజంగా మీకు తెలిసి తెలియదు. చిన్నపిల్లలు పాపం చదువుకొని వస్తారు, ఎలాగ పాపం వీడికి అలవాటు ఉంటుంది, తాగుడు అలవాటు. వాళ్ళు వచ్చి నాన్న కానీ ఎవర్రా నీకు నాన్న ఇంతంతలా బూతు మాటలు తిడతాడు. పురుషులను తిడితే తప్పు లేదు, ఆడపిల్లలను కూడా తిడుతుంటాడు. ఇది అది ఆ మాట ఏ మాట వాడకూడని పదాలు వాడినప్పుడు ఉదయాన్నే లేచి ఆ పిల్ల ముఖం చేసేటప్పుడు ఆ పిల్ల అనుకుంటుంది మా నాన్న దగ్గర పోతే బూతు మాటలు తిడతాడేమని భయంతో వాళ్ళ నాన్న కాటకుండా పక్కన దాగుకుంటుంది. కన్న తల్లిని చూసి కన్న తండ్రిని చూసి కన్న కూతురు భయపడుతుందంట. అసలు తండ్రేనమ్మా నువ్వు అన్న మాటలు రాత్రి. అప్పుడు అంటావు, ఎప్పుడు వచ్చి భార్య వచ్చి చెప్తుంది, అయ్యా నన్ను తిడితే నువ్వు భార్యవి కాబట్టి నేను ఓర్చుకుంటాను. అమ్మాయి అయ్యా ఎందుకయ్యా అంతంతలో మాటలు అన్నావు? నిజంగా తిట్టా, నేను మనిషినేనా? లేదయ్యా నువ్వు తిట్టిన మాటలు నిజంగా చుట్టుపక్కల వాళ్ళు చూసి నవ్వారయ్యా. పెళ్లి కాని వివాహమైన పిల్ల తన భర్త ముందు నువ్వు మాట్లాడే మాటలు ఆ బిడ్డ విని తట్టుకోలేక ఏడుస్తూ లోపలికి పోయిందయ్యా. నేను ఇంక రేపు నాడు నుంచి దాని జోలు పోనని ఉన్న ఏకైక కొడుకు మీద ఒట్టేస్తా. నా కొడుకు తోడంటావు. మళ్ళీ సాయంకాలం అయితే కొడుకు మీద ఒట్టి ఎక్కడికి పోద్దు, కన్న కూతురు నన్న మాటలు ఎక్కడికి పోతాయో, నీ జీవితం ఎక్కడికి పోతావు గుర్తుంటుందా? ఆ బుద్ధి లేని పని మనిషిని మృగముగా మార్చేసింది. ఆ బుద్ధి లేని తత్వం మనిషిని మానవత్వం లేకుండా చేసేసింది. ఆ పనికి మాలినటువంటి చెడు ఉద్దేశం మనిషిని చంపేయటానికి రెడీ అయిపోయింది. అప్పుడప్పుడు చూస్తుంటారు కదా, ఈ యొక్క సెల్ ఫోన్లు వస్తుంటారు కదా తమ్ముడు, ఏంటంట ప్రియుడి కోసము ప్రియురాలు భర్త పిల్లలను వదిలేసి వెళ్ళిపోయిందంట. ప్రియుడి కోసం అంట, ప్రియురాలంట మళ్ళీ మా భర్త పిల్లలను వదిలేసి వెళ్ళిపోయిందంట. ఒక్కరేమైనా తెలివి ఉండొద్దు, నా పిల్లలు ఎలాగా, నా భర్త ఎలాగా, చిన్న చిన్న పిల్లలే అమ్మా అని నన్ను పిలుస్తుంటారే, నన్ను ఏడుస్తుంటారే, నా భర్త దగ్గరికి వెళ్ళి డాడీ మమ్మీ ఎక్కడ పోయింది అన్నప్పుడు ఏమి సమాధానం చెప్తాడని కొంచెమన్న విజ్ఞత జ్ఞానం ఉంటే ఆ బుద్ధి లేని మహిళ పని చేసి ఉండదు. తెలుసా, మా ప్రాంతంలో కూడా ఒక ఇంతంత పిల్లలు ఉన్నారు పాపం. ఆ పిల్లల్ని వాళ్ళ నాన్న చూసుకుంటున్న సమయంలో నేను చాలాసార్లు అటు పోయినప్పుడు నేను ఏడుస్తాను. కొంచెమన్నా నువ్వు చేసేటువంటి ఆ తప్పులలో కన్న కొడుకు గుర్తు రాలేదా, కన్న కూతురు గుర్తు రావటం లేదా, కట్టుకున్న భర్త పక్కన పెట్టే వదిలేసేయండి, వాడు ఎట్ట పడికి మానవాడు అనుకున్నావు కదా, కడుపును పుట్టిన బిడ్డలైనా గుర్తు రావాలి కదా నువ్వు దారి తప్పుతుంటే. నా పిల్లలు ఉన్నారే, నా పిల్లల కోసమే నేను బతకాలి. ఆ పిల్లలు రేపు అమ్మాయిని అడిగితే ఏం చెప్పాలి? చుట్టుపక్కల వాళ్ళందరూ నా పిల్లలకి మీ అమ్మ ఇదిగో ఇలా వెళ్ళిపోయిందంటే రేపు నా పిల్లలకు 10 మందిలో విలువ ఉంటుందా? ఇంకిత జ్ఞానం ఉన్న స్త్రీ గాని పురుషుడైతే తను కంట్రోల్ చేసుకొని బతికేస్తారు. వాళ్ళని మనుషులు అని అంటారు. అలా ఇంకిత జ్ఞానం లేకపోతే వాళ్ళని జంతువులు ఎక్కడ చేసేయాలి. బైబిల్ చెప్పేది అదే. నీవు నీ పద్ధతిలో నీ మార్గంలో నివసిస్తే నువ్వు దేవుని రాజ్యానికి హక్కుతరుడు అన్నాడు.
కానీ ఇది నచ్చలా వీళ్ళకి. ఎందుకు నచ్చలేదంటే వాళ్ళు పద్ధతులు తప్పిపోయారు కదా. మార్గం తప్పినోడికి మార్గంలో పోమంటే కుదురుతా. ఇప్పుడు మీ పిల్లలు ఉన్నారు, కొద్ది గోకులు సెల్ ఫోన్ నైట్ 12 గంటకి అడదాకుంటారు. రే సెల్ ఫోన్ కొద్ది దూరం ఆపమంటే మీరు నచ్చరు తెలుసా? నచ్చుతురా? వాళ్ళు అదేదో పెద్ద బైక్ కొనియమన్నారు. రే ఈ వయసులో బైక్ ఎందుకు రాడని యాక్సిడెంట్ అవుతుంది, తర్వాత కొనిస్తానంటే మీరు నచ్చుతురా? వాళ్ళు అడిగిందల్లా చేస్తే నచ్చుతారు. కానీ అదే చెప్తున్నారు ఇక్కడ, మీరు అడిగిందల్లా చేయటం కాదు, ఏది మంచో ఏది చెడో గుర్తించి చెయ్యాలంటే నువ్వు దేవుని జ్ఞానం ఎరగాలి. అందుకని ఇక్కడ అదే చెప్తున్నాడు, ఆకాశము తెరవబడుటయు యేసు దేవుని కుడిపార్శ్వము నిలిచిండుటయు నేను చూసి తిని. అంటే నేను ఎక్కడికి వెళ్ళాలో నాకు తెలుసు. అందుకన్నాడు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనుము, నా ఆత్మను చేర్చుకొనుము. నేను వచ్చింది ఎక్కడి నుంచే, మళ్ళా ఇప్పుడు నా ఆత్మను విడిచిపెడుతున్నాను, నువ్వు నా ఆత్మను చేర్చుకొనుము. ఈ మనుషులు ఏమి చేయుచున్నారో వీళ్ళకి తెలియదు కనుక వీళ్ళ మీద ఏ పాపము పెట్టొద్దని స్తెఫను మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు భూమి మీద జీవిస్తున్నటువంటి మనందరికీ దేవుడు తెలియజేస్తున్నమాట ఒక చిన్న మాట ఏంటంటే, ఎక్కడి నుంచి వచ్చావో నీకు జ్ఞాపకం ఉంటే మరలా అక్కడికి వెళ్ళటానికి నీకు అవకాశం ఉంటుంది. అక్కడ ఎవరున్నారంట? ఎవరున్నారమ్మ అక్కడ? బైబిల్ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త, మార్కు సువార్త 16-19. మార్కు సువార్త 16-19. ఇలాగు ప్రభు అయిన యేసు వారితో మాట్లాడిన తర్వాత పరలోకమునకు చేర్చుకొనబడి అక్కడ దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై. పరలోకములో మన ప్రభు ఉన్నాడు. ఆయన అక్కడ నుంచి మన కోసము, నరులారా నా దగ్గరికి రండి అన్నాడు. ఆయన దగ్గరికి వెళ్ళాలన్న తపన నీకుంటే నీకు ఏం గుర్తుంటది? నేను వచ్చింది అక్కడ నుంచే. అక్కడ నుంచి వచ్చిన నేను మరలా అక్కడికి వెళ్ళాలంటే అన్ని కరెక్ట్ గా చేస్తే నేను వెళ్తాను. కరెక్ట్ గా చేయకపోతే పంపిత్రక్క. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చి నా ఇష్టం వచ్చినట్టు చేసి తాగి తందనలాడి ఆ ఇంట్లో జరబడి ఏమన్నా కూడా అట్ట జరిగితే పద్ధతిగా నన్ను పంపిత్రా? కాళ్ళు ఎర్రగొట్టి అటు చెట్టు కట్టేస్తాను. అవునా కాదా? నీవు ఎక్కడి నుంచి వచ్చావు అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడికి వచ్చిన నువ్వు పద్ధతిగా జీవించాలి. ఇక్కడికి వచ్చి నువ్వు పరిశుద్ధత కలిగి జీవించాలి. ఇక్కడికి వచ్చి నువ్వు యథార్థత కలిగి జీవించాలి. ఇక్కడికి వచ్చి నువ్వు నీతి న్యాయము కలిగి జీవిస్తే అప్పుడు అక్కడికి నువ్వు వెళ్ళటానికి గుర్తు ఉంటుంది. అందుకని ప్రలాపించుతున్న ఇంటికి ఎందుకు వెళ్ళమన్నాడంటే అక్కడికి వెళితే నీకేం గుర్తుంటుంది? రేపు నేను కూడా చనిపోవాలి. చనిపోయిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్ళాలంటే నీవు వచ్చిన దేశం ఉన్నదే ఆ దేశంలోనికి వెళ్ళాలి. అక్కడ ఎవరున్నారంట? ప్రభు అయిన యేసు క్రీస్తు వారు. అందుకని పరలోకముందు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ ప్రతి నామము యేసు ప్రభు నామం, ప్రతి మనుషుని యొక్క మోకాలు యేసు ప్రభు నామములో వంగునట్లు ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆరాధించాలి. ఎందుకంటే అధికారం ఆయన దగ్గర ఉంది, సమస్తము ఆయన దగ్గర ఉంది. నువ్వు జీవించే జీవితము నీతి యథార్థత కలిగి జీవిస్తే నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికి వెళ్ళే అవకాశం దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి ఉన్న ఈ 2 రోజు 3 జీవితాలకి ఎందుకు ఎంత తపన, ఇంత అప్పలాల్సిన అవసరం, ఇంత వ్యర్థమైన భక్తి అవసరమా? ఉన్న 4 రోజులు నీకు నాకు నచ్చినట్టు కాదు కానీ నీతి కలిగి యథార్థత కలిగి జాగ్రత్తగా జీవిస్తే నీవు దేవుని రాజ్యానికి వారసుడు అవుతావు. దేవుడు నిన్ను, నీ కుటుంబమును, నీ ఉన్న ప్రాంతాన్ని ఆశీర్వదిస్తాడు. అలాంటి భాగ్యం దేవుడు మనకును ఈ ప్రాంతమునకును అనుగ్రహించును గాక. ఆమేన్. అందరం కూడా తల వంచినట్టయితే ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి.